కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశామనడం అబద్దమన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి రాజగోపాల్పై విమర్శలు చేశారు. 3.5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు అభివృద్ధి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకుంటున్నాం, డెమోక్రసీ కదా, అది ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. మేమే తిరగాలి, వేరే తిరగద్దని ఎవరు అంటారా? అనడానికి లేదు. పాడమైనటువంటి మెజారిటీతో మునుగోడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తుండ్రు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తు మీద ఓటేస్తామని ప్రజలలో చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 8 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్, వెల్ఫేర్ అంటే ఏందో మరి ప్రజలకు అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు వచ్చినాయి. ఒకప్పుడు 24 గంటల కరెంట్ ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా దేశంలో లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకునేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, మరి టైంకు డిఏపీ ఇచ్చినా, యూరియా ఇచ్చినా, ఫర్టిలైజర్ ఇచ్చినా ఇది కేసీఆర్ ప్రభుత్వంలోనే జరుగుతుంది, కానీ వేరే ప్రభుత్వాలు చేసినాయి కాదు. రెండోది, ప్రత్యేకించి మునుగోడు నియోజకవర్గం అనేది ఒకప్పుడు ఫ్లోరోసిస్తోనే నీకేందంటే ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసి అమెరికా ప్రెసిడెంట్